హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ అందరు తమ్నెల్లో చూసుంటారు. ఎస్, మహాకుంభమేళ యాత్రకి వెళ్తున్నారు. అమ్మా నాన్న వాళ్ళిద్దరే వెళ్తున్నారు. అది కూడా కార్లో వెళ్తున్నారు అనమాట. వాళ్ళు కార్లో రీచ్ అవ్వడానికి, ప్రయాగ్రాజ్ దగ్గరలో రీచ్ అవ్వడానికి 14 to 15 అవర్స్ పట్టింది. అది కూడా మధ్య మధ్యలో లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ అలా ఆగుతూ వెళ్తేనే వాళ్ళకి 15 అవర్స్లో వాళ్ళు రీచ్ అయిపోయారు. బట్ ఇంకా ప్రయాగ్రాజ్ దగ్గరకు వస్తుంది, ఇంకో 7 to 10 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయిందంట, ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. సో ఆ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్కే వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పట్టిందంట ఆ ట్రాఫిక్లో అక్కడి వరకు రీచ్ అవ్వడానికి. సో బట్ అక్కడి వరకు దగ్గర వరకు రీచ్ అవ్వడానికైతే 14 to 15 అవర్స్లో రీచ్ అయిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ రూమ్ బుక్ చేసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు అన్నీ చేసుకొని అవన్నీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ముందు. మీన్వైల్ ఈ వీడియోలో అయితే నాగ్పూర్లో ఇండియా మ్యాచ్ ఒకటి నడుస్తుందంట నిన్న. సో జనాలు ఫుల్ టీషర్ట్స్ కొనడం, క్రికెట్ బ్యాట్స్ కొనడం, సో చాలా క్రౌడ్ ఉండిందంట అక్కడ. జనాలు అయితే అన్నీ ఏదేదేదో కొనేస్తున్నారంట. సో ఆ చిన్ని క్లిప్స్ ఇక్కడ మధ్యలో. కార్లో ఎందుకు వెళ్ళారు అమ్మా నాన్న అంటే, బెస్ట్ కదా ఇద్దరికి, వాళ్ళకంటూ ఒక ఓన్ వెహికల్ ఉంది అన్నట్టుగా ఉంటుంది. బస్సు, ట్రైన్ అసలు ఏది కూడా, ఫ్లైట్లో వెళ్దామంటే ఫుల్ కాస్ట్ అసలు. ఇంకా ట్రైన్ కూడా అన్ని వెయిటింగ్లోనే ఉండే, ఇంకా బస్సులో అయితే ఎందుకు అవసరం. ఆ కార్ అయితే చాలా బెటర్ ఉంటుంది. అండ్ సీను అంకుల్ అనమాట, ఆయన అసలు డ్రైవర్ లాగా కాదు, మా ఫ్యామిలీ మెంబర్ లానే అంత బాగా తీసుకెళ్తాడు మమ్మల్ని ఎక్కడికైనా కూడా. సో జస్ట్ 14 అవర్స్లోనే అక్కడి వరకు మమ్మల్ని సేఫ్గా అమ్మ నాన్న అక్కడికి దింపేశారనమాట. సో మధ్యలో ఇటుకలు తయారు చేసే వాళ్ళు అనమాట. వీళ్ళు ఎంత కష్టపడతారు అసలు ఎండలో, ఎలా చేస్తారు, కాస్ట్ ఎంత ఉంటుంది ఒక ఇటుకకి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోలో. మీరు ఒకసారి వినేయండి. बोलो बोलेंगे। हाँ। अच्छा, हमारा वीडियो बना के वीडियो बनाओ। बताइए, तुम बताओ क्या बताएंगे हम, कैसे करते हैं, कैसे करते हैं। वो मिट्टी जो मचा रहे हैं उधर लावा, हाँ। उनको मतलब गीला करके और साँचे पे बनाते हैं ऐसा। अच्छा, हाँ हाँ, वैसा फिर उनको सूखने के बाद, वो बता रही हूँ। हाँ, सूखने के बाद पे उसको इस तरह से टामा लगाते हैं। अच्छा, हाँ, फिर इनको पका के, ये जो भट्टा पक रहा है हाँ हाँ हाँ। ऐसे पका के फिर बेच देते हैं। अच्छा, एक को कितना रहता रेट? रेट इसका हाँ। 1000 ईंट का 1000 रुपये देना पड़ता एक इटका को 1,000, है। 1 रुपया, एक रुपये 1 रुपया। अच्छा, 1 रुपया 1 रुपया। अच्छा, तो 1000 में 1000 है। 1000। हाँ, कुछ कम है, कुछ ज्यादा है, कम है। ये किसका है जी पूरा ये भट्टी? अपना ही है। आपका ये? हाँ, ये पूरा आपका घर वाले पूरा ये? हाँ, पूरे घर पे। मतलब आपका वो आपका होम है? हाँ। अरे लेबर नहीं मिलते ना साथ में। हाँ तो भी हम घर ही घर के लोग काम करते हैं। हाँ। पूरा बाहर से बना है, पूरा आपका ही पूरा ये? नहीं, अलग अलग है। ऐसा? अलग आदमी का इसमें भी? हाँ। कितना आदमी का ये पूरा ये? क्या नाम है दीदी आपका? हाँ, मेरा आरती नाम। आरती। नाम अच्छा है जी आपका? वो सुनना है। कौन सा क्या कुछ आपका अम्मा का आपका नाम? मालूम तो पड़े। अम्मा आपका नाम क्या है? हाँ, रामकली बाई। रामकली बाई। रामकली बाई। ओके। సో అది
1 బ్రిక్కి 1 రూపీ, అంటే 1000 బ్రిక్స్కి 1000 రూపీస్ అంట. నిజంగా వాళ్ళు అసలు చాలా కష్టపడుతున్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు దట్ వాళ్ళు మన యూట్యూబ్ వీడియోస్లో వస్తున్నందుకు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట అమ్మకి చెప్పుకుంటూ, మేము కూడా యూట్యూబ్ వీడియోస్లో పడతామా అని చెప్పి. అసలు వాళ్ళ ఇన్నోసెన్స్కి, వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్కి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టాలి. నిజంగా చాలా గ్రేట్ అసలు వాళ్ళైతే. సో అలా ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళు లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయారు. కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఇంకా ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎన్ని డేస్ అయితే సరిపోతుంది ఏంటి అనేది డీటెయిల్డ్గా కూడా నేను కమింగ్ వీడియోస్లో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో అయితే. మాకు కూడా అసలు ఏం తెలియదు, అంటే మమ్మీ డాడీకి కూడా అసలు ఏం తెలీదు. డాడీ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళారు, వాళ్ళు కొంచెం చెప్తే ఇక్కడ ఉండండి, ఇలా చేయండి, కొంచెం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని డాడీ అయితే ఇంకా ధైర్యంగా వెళ్ళారనమాట వాళ్ళిద్దరైతే. బట్ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు, లైక్ కిడ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా లైక్ ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది నేను డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ అయితే అమ్మా నాన్నని అడిగి కనుక్కొని నేను పోస్ట్ చేయడానికైతే చూస్తాను. సో అలా ఈ బ్రిక్స్ ప్లేస్ని ఇదంతా కూడా వాళ్ళు అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట. ఫుల్ అసలు హ్యాపీ. మా డాడీ అయితే ఇలా పట్టుకొని తీస్తాను, ఇలా పట్టుకొని తీయు అది ఇది అని అనుకుంటూ ఫొటోస్ దిగుతున్నారు. ఇద్దరికి కూడా, అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. చాలా వెళ్ళాలి, చూడాలి అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఇద్దరికి. ఇంకా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి కదా, ఫుల్ చిల్ అవుతున్నారు అనమాట ఇద్దరికిద్దరు. అండ్ వాళ్ళిద్దరూ నేను లేకుండా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఒక ట్రిప్కి, అంటే అంత దూరమైన ట్రిప్కి, ఇంత లాంగ్ ట్రిప్కి నేను లేకుండా వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట. నేను వెళ్తే కనుక నేను ప్రతిదీ చూసుకుంటాను, రూమ్స్ ఎక్కడ, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను ముందే తెలుసుకుంటాను అనమాట యూట్యూబ్ వీడియోస్లో అలా చూసి. ఇంకా వాళ్ళిద్దరు అసలు ఈసారి నాకు కూడా ఏం తెలీదు దాని గురించి పెద్దగా. బస్సెస్ ట్రైన్స్ చూసాము, అవైలబిలిటీ లేదు, కార్లోనే వెళ్ళండి అని చెప్తే ఇంకా అలా వెళ్ళారనమాట. సో ఫస్ట్ టైం నేను లేకుండా వాళ్ళిద్దరు అలా వెళ్ళడము, అలా అనిపించింది నాకు కూడా. అయ్యో నేను కూడా వెళ్ళుంటే అయిపోయేది అని, కానీ ఇంకా నాకు లీవ్స్ లేవు. సో అలా కష్టం అనమాట నేను వెళ్ళడం ప్రస్తుతానికైతే. అక్కడే పక్కనే చిన్న ఇట్లా అది రివర్ లాగా ఉండింది అనుకుంటా. చాలా బాగుంది ఆ లొకేషన్ అంతా, చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ లంచ్కి అయితే శివహరి హోటల్ అని చెప్పి ఒక హోటల్లో లంచ్ అయితే చేశారంట. లంచ్ బాగుండిందంట, పన్నీర్ బటర్ మసాలా, రోటీస్ అలా తిన్నారంట. ఇక్కడే ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయిందనమాట. ఒక చిన్న పాప, మన సబ్స్క్రైబర్ అంట, తను మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటుందంట. అమ్మ దగ్గరకు వచ్చి, ఆంటీ మీరు విశాల్ శ్రిత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తారు కదా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం మీ ఇద్దరి వీడియోస్ అని చెప్పి అమ్మకి షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మతో ఫోటో కూడా దిగిందంట. అండ్ రిక్వెస్ట్ కూడా చేసింది తను దట్ ఈ ఫోటోని మీరు యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టండి అండ్ ఆల్సో నా వీడియోని మీరు ఆ వ్లాగ్లో యాడ్ చేయండి అని చెప్పి. తను అంత క్యూట్గా రిక్వెస్ట్ చేస్తే నేను డెఫినెట్గా యాడ్ చేయాల్సిందే. నాకు చాలా హ్యాపీ, అసలు మన ఛానల్ని చూస్తున్నారు, అందరికీ నచ్చుతున్నాయి వీడియోస్ అంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. సో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి హోటల్లో అన్నీ అమ్మ చూపిస్తుంది. అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళే ఉన్నారంట, అంటే కుంభమేళాకి వెళ్తున్న వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళే టచ్ అవుతున్నారంట. అందరూ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వీళ్ళే, అంటే సౌతర్న్ పార్ట్ వాళ్ళే ఎక్కువ మంది కనిపించారంట మమ్మీ డాడీకి అయితే. సో తనే ఓకే బాయ్, చూడు యూట్యూబ్ ఛానల్ పెడతా అందులో. ఓకే బాయ్ బాయ్.
సో క్యూట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్గా మన వీడియోస్ని రెగ్యులర్గా నువ్వు ఫాలో అవుతున్నందుకు అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలా వారణాసి రీచ్ అవ్వడానికి ఇంకా 6 hours 58 minutes అంతే చూపిస్తుంది, 7 hours అంతే. జర్నీ కూడా ఏం బోరింగ్గా లేకుండిందంట, చాలా బాగుండేనంట. వాళ్ళకి ఎక్కడ కూడా బోర్ కొట్టినట్టు అట్లా కూడా ఏం అనిపించలేదంట. అలా మంచిగా అక్కడక్కడ ఆగుతూ అలా అయితే వెళ్ళారు. అండ్ నెక్స్ట్ డిన్నర్కి ఇంకొక హోటల్ దగ్గర ఆగినారు. అక్కడ కూడా డిన్నర్ చాలా బాగుండిందంట. టీ అయితే సూపర్ ఉండే అంట. సో అలా మా మమ్మీ డాడీ ఆ డే అంతా జర్నీతో అలా సాగిపోయిందనమాట. నెక్స్ట్ కమింగ్ వీడియోలో త్రివేణి సంగమం వీడియో వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఎలాంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేశారు ఏంటి అంతా కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేయడానికి చూస్తాను. మీరైతే డెఫినెట్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.